ఓం శ్రీ పరమాత్మనే నమః. క్రిందటి శ్లోకాలలో సిద్ధయోగికి సంబంధించిన విషయములను అర్జునుడు పరమాత్మను ప్రశ్నించెను. ఇప్పుడు శ్రీ భగవానుడు ఇలా వివరణ ఇస్తున్నారు ఈ శ్లోకాలలో. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, మనస్సునందలి కోరికలన్నీయును పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని అందురు. అంటే అంతఃకరణమునందున్న కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయిన పిమ్మట సమస్త దృశ్య జగత్తునకు సర్వథా అతీతుడైన నిత్యమైన శుద్ధమైన పరమాత్మ యొక్క యథార్థ స్వరూపమును దర్శించి పరమాత్మయందే నిత్య తృప్తుడగుటను ఆత్మ ద్వారా ఆత్మయందు అంటే పరమాత్మయందు సంతుష్టుడగుట అందురు. అప్పుడు అతనిని స్థితప్రజ్ఞుడు అందురు అంటున్నారు పరమాత్మ. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. అంటే దుఃఖములకు కృంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తి భయము క్రోధములను విడిచిపెట్టినటువంటి మునిని స్థితప్రజ్ఞుడు అందురు. స్థితప్రజ్ఞుని యొక్క బుద్ధి ఎల్లప్పుడూ పరమాత్మ స్వరూపమునందే నిశ్చలముగా నిలిచి ఉండును. అతని అంతఃకరణమునందు ఎలాంటి ఉద్వేగ స్థితి గాని మహాసుఖములు గాని ఉండవు. ఎలాంటి ఆసక్తి భయము క్రోధము ఉండదు. స్థిరబుద్ధి గల యోగి యొక్క వాక్కులు కూడా వాస్తవముగా అతని అంతఃకరణమునకు అనుగుణముగా సర్వథా నిర్వికారమై శుద్ధమై ఉండును. ఇలాంటి వ్యక్తినే యోగి లేదా స్థితప్రజ్ఞుడు అందురు. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అంటే దేని యందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోను కానటువంటి పురుషుడిని స్థితప్రజ్ఞుడు అందురు. ఇప్పుడు అర్జునుడు అడిగిన మరొక ప్రశ్న, స్థిర బుద్ధి గల యోగి ఎలా కూర్చొనును అనుదానికి శ్రీ భగవానుడు ఈ శ్లోకములో సమాధానం తెలుపుతున్నారు. యదా సంహరతే ఛాయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల అంటే విషయాదుల నుండి అన్ని విధములా ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. అంటే ఏ ఇంద్రియము కూడా ఏ భోగముల వైపునకు ఆకర్షితముగాక ఆ ఇంద్రియముల యందు మనోబుద్ధులను చలింపచేయు శక్తి తొలగిపోయినచో ఆ స్థితినే తాబేలు వలె ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి ఉపసంహరించుట అందురు. ఇంద్రియములన్నీ తన వశమునందుంచుకునిన వాని మనస్సు బుద్ధి విషయముల వైపు ఏ విధంగానూ ఆకర్షితములు కావు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య
పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును, కాని వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞనకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును అంటున్నారు స్వామి. పరమాత్మ ఒక అద్భుతం, అలౌకికత్వం, దివ్యత్వం. అది ప్రాప్తించినంతనే ఆత్మ అందులో లీనమై ముగ్ధమై తన్మయమై తన అస్తిత్వమునే కోల్పోవును. మరి అలాంటప్పుడు ఇక తదితర వస్తు చింతన ఎలా జరుగును? ఎప్పటికీ ఆ ఆసక్తి ఉండదు. కావున పరమాత్మ సాక్షాత్కారం వలన ఆసక్తి సర్వథా నివృత్తమగును అని అర్థం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాని ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకు అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగుకొని పోవుచూనే ఉండును అంటున్నారు పరమాత్మ. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్య ఇంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై, అంటే పరమాత్మయందే చిత్తమును లగ్నము చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలెను. ఎందుకంటే ఇంద్రియములను వశమునందుంచుకొను వాని బుద్ధి స్థిరమగును అంటున్నారు స్వామి. ఇలా స్థితప్రజ్ఞుని యొక్క స్థితిని పరమాత్మ వివరించారు.